రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల పరిధిలో 2 రోజుల పాటు నిర్వహించిన వర్చువల్ మహానాడు దిగ్విజయంగా పూర్తి చేయటం హర్షించదగ్గ విషయమని కల్లూరు మాజీ సింగిల్ విండో చైర్మన్ మల్లెల పుల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వర్చువల్ మహానాడు క్లస్టర్ పరిధిలోని నాయకులు, నేతలు సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై జరిగిందన్నారు. మహానాడులో తీర్మానాలు అందరి సమక్షంలో చేయటం సంతోషించదగ్గ విషయమన్నారు. వైసీపీలో గొడ్డలి తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత అని, అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను కలుపుకుంటూ సాగుతున్న ప్రజారంజక పాలనను రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మాజీ సింగిల్ విండో చైర్మన్ మహానాడు కూడా బ్రహ్మాండంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి యూనిట్కి ఒకసారి యూనిట్కు 3 వార్డులకు ఒకటి యూనిట్ పెట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మహానాడులో బ్రహ్మాండంగా కార్యకర్తలు ఉత్సాహంగా సైకిళ్ల మీద కానీ, జెండాలు కానీ, ప్రతి ఊర్లో కూడా ప్రతి కార్యకర్త అసలు ఇంతకుముందు ఎప్పుడు జరిగినటువంటి మహానాడు ఇది ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరిగినటువంటి మహానాడు ప్రతి గ్రామంలో కూడా జరిగి, ఎందుకంటే ఎప్పుడు జరిగేది ఒకటేసారి జరిగి మహానాడు అనేది సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం వల్ల, మోడీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో పెట్టి ఈ డీజిల్ సమస్య ఉంది కాబట్టి ప్రతి ఊర్లో పెట్టి ఎక్కడ రాకుండా మీడియా అక్కడ మాట్లాడుకొని రైతులు చూసుకుంటా, ఈ తీవ్రదారు చూసుకుంటూ వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడేది చెప్పి ప్రతి తీర్మానాలు కూడా చేసి మా ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకున్నారు. కానీ బ్రహ్మాండంగా ఇటువంటి మహానాడు నా లైఫ్ లో నేను ఉండబట్టి కూడా 30 సంవత్సరాలు అయింది. ఈ లైఫ్ లో ఇటువంటి మహానాడు ఎప్పుడు చూడలేదు. అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారి మొత్తం కూడా చూస్తే ఏ విషయమైనా సరే జగన్ చూస్తే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు అంటారు. జగన్ పార్టీకి, గొడ్డలి పార్టీకి ఏమొస్తుంది? ఒకటి గొడ్డలి తప్ప ఏముంది? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. మా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా బాగా సమిష్టిగా ఉండి ఈ ప్రభుత్వం నడుపుతుంది. కాబట్టి మనందరం కూడా, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉన్నారు. ఒకటేమిటి, ప్రతి విషయంలో కూడా ముందుండి ఏదైనా సరే ఆర్థిక సాయం కానీ, సీఎం బడ్జెట్ కానీ, ఆరోగ్య విషయంలో కానీ, స్కూళ్ళ విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మా నాయకులు అందరూ కూడా ముందుండి పనిచేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు మల్లెల పుల్లారెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ కల్లూరు. మా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల కాలంలో పింఛన్లు అయితే ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో 2000 ఇచ్చేటివి. ఇప్పుడు మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రతి నెల 4000 రూపాయలు ఉదయం తలుపు తట్టి 6 గంటలకే ఇవ్వడం జరుగుతుంది. అదే కాదు, మా చంద్రబాబు నాయుడు అయితేనేమి, మోడీ గారు అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు అయితేనేమి, ఏదైనా ప్రాజెక్టులు అయితేనేమి అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మన విమానాలు అయితేనేమి అన్ని కూడా ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి మన జిల్లాకు వచ్చేసరికి ఉమ్మడి జిల్లాకు వచ్చేసరికి మన టీజీ భరత్ గారు అయితేనేమి, మన ఎంపీ గారు అయితేనేమి, మా ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ కూడా ప్రజా సమస్యల పైన, రోడ్లు అయితేనేమి అన్ని కూడా డెవలప్మెంట్ విషయంలో కోరకల్లు ఏరియాలో పారిశ్రామిక వాడల్లో బ్రహ్మాండంగా పరిశ్రమలు వస్తున్నాయి. మా లోకేష్ బాబు గారు విదేశాలలో కూడా పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే మా టీజీ భరత్ గారు కూడా పరిశ్రమల విషయంలో బ్రహ్మాండంగా తిరిగి ఇంతవరకు నాకు తెలిసి అయితే నేను కూడా దాదాపుగా రాజకీయాల్లో ఛానల్ అవుతున్నాను. అయితే ఇటువంటి మంత్రి టీజీ భరత్ గారు అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి, శబరిమ అయితే ఎంపీ గారు అయితేనేమి విదేశాల్లో పోవడము, అన్ని పరిశ్రమల గురించి మాట్లాడుకొని వచ్చి ఇక్కడ గోరకల్లీలో పెట్టడానికి ప్రయత్నాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆల్రెడీ జరిగినాయి. అట్లాగే మన శబరిమ గారు అయితే పార్లమెంట్ లో బ్రహ్మాండంగా వాణి వినిపిస్తున్నారు. నాకు తెలిసి ఇంతవరకు పార్లమెంట్ మన జిల్లాలో ఎవరు కూడా ఇట్లా మాట్లాడినటువంటి దాఖలాలు కనపడలేదు. మన రైల్వే అయితేనేది ఏదైనా సరే శబరిమ మేడం గారు వచ్చి ఏదైనా పార్లమెంట్ లో సమస్యల పైన బ్రహ్మాండంగా మన నంద్యాల పార్లమెంట్ విషయంలో ఏ విషయమైనా సరే ముందుండి మోడీ గారి దృష్టికి అయితేనేమి, మన ఎంపీ గారు చేయడం జరుగుతుంది. అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి మన జిల్లాలో ఏదైనా సరే పరిశ్రమల విషయంలో కానీ ఏ విషయంలో కూడా రాజుపడకుండా పార్లమెంట్ లో బాగా మాట్లాడడం కానీ
జరుగుతుంది. అట్లాగే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల సందర్భంగా మనకు జిల్లాకు పరిశ్రమలు ఇక్కడ ఎమ్నూరు అయితేనేమి, ఇక్కడ ఉండెందుకొండకి అయితేనేమి, ధోనియర్ అయితేనేమి, పత్తికొండ అయితేనేమి, ప్రతి నియోజకవర్గంలో అందాల నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఏ నియోజకవర్గంలో అయినా సరే అన్ని నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి, ఏ విషయమైనా కూడా మా నాయకులు, మా మంత్రి గారు, మా ఎంపీ గారు, అట్లాగే మా ఎమ్మెల్యేలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇంత ముందు జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మా పార్లమెంట్లో కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా ఈ మధ్యకాలంలో ప్రతి విషయంలో కూడా ఏదైనా కానీ కూడా ప్రజలకు సంబంధించి ఏదైనా ఉద్యోగాల విషయంలో కూడా బ్రహ్మాండంగా టీచర్లు వచ్చినాయి. మన టీచర్లు కూడా మొన్న బ్రహ్మాండంగా తీయడం జరిగింది మా లోకేష్ బాబు గారు. అట్లాగే మొన్న మహిళలకు మా లోకేష్ బాబు గారు 33% రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి నుంచే అమలు రేపు కార్పొరేషన్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ ముందుగా 33% ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మా లోకేష్ బాబు గారు చెప్పినందుకు వారికి ప్రత్యేకించి మా తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలు ఈ కాలంలో ముందుండి పనిచేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరంతా కూడా మహిళలు ఇంట్లో ఉండడమే కాదు, ప్రజల్లో వచ్చి కూడా పనిచేస్తే ఇప్పుడు శబరిమల అయితేనేమి, మన కుందమ్మ అక్కడ మన అనంతపురం జిల్లా మహిళలకు అయితేనేమి బ్రహ్మాండంగా మహిళలు కూడా ముందుండి పనిచేస్తున్నారు ఏ సమస్యలపైన. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ ప్రభుత్వం 2 నెలల ప్రభుత్వంలో అన్ని విషయాల్లో ఒకటే కాదు, ఏ విషయమైనా సరే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని పెట్టి ప్రజలందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.